కాకినాడ నగరంలో కాలువలను ఆక్రమించి గృహ నిర్మాణ సామాగ్రిని నిల్వ ఉంచి డ్రైనేజీ శుభ్రపరిచే పనులకు ఆటంకం కలిగిస్తున్న గృహ యజమానులపై నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ కఠిన చర్యలు చేపట్టారు. గురువారం ఉదయం కమిషనర్ నగరంలోని 28వ డివిజన్ పరిధిలోని సూర్యనారాయణపురం, తిలక్ వీధి, మార్కండేయ వీధి ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి పారిశుధ్య నిర్వహణ, డ్రైనేజీ శుభ్రత పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కాలువలపై అడ్డంగా గృహ నిర్మాణ సామాగ్రి నిల్వ ఉంచడం వల్ల డ్రైనేజీ శుభ్రపరిచే పనులు సక్రమంగా నిర్వహించలేకపోతున్నట్లు గుర్తించారు. దీనిపై స్పందించిన కమిషనర్ సంబంధిత గృహ యజమానులకు జరిమానాలు విధించడంతో పాటు భవిష్యత్తులో ఇటువంటి చర్యలు పాల్పడితే మరింత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజా సౌకర్యాలకు భంగం కలిగించే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే మున్సిపల్ చట్టాల ప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అదేవిధంగా నగర ప్రజలకు పురమిత్ర యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. నగర పారిశుధ్యం, త్రాగునీరు, వీధి దీపాలు, డ్రైనేజీ సమస్యలు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను పురమిత్ర యాప్ ద్వారా నమోదు చేయాలని సూచించారు. ప్రజలు యాప్ ను వినియోగించి సమస్యలను తెలియజేస్తే వాటి పరిష్కారానికి అధికారులు తక్షణ చర్యలు చేపడతారని వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ 28వ డివిజన్ లో విస్తృతంగా పర్యటించి శానిటేషన్ నిర్వహణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించినట్లు తెలిపారు. పారిశుధ్య సేవలపై స్థానిక ప్రజల నుంచి అభిప్రాయాలు, సూచనలు సేకరించినట్లు తెలిపారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని కమిషనర్ సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ పర్యటనలో వాటర్ వర్క్స్ డిఈ లక్ష్మీనారాయణ, శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు, ఎలక్ట్రికల్ ఏఈ అర్జున్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన సంతచెరు ఆనుకుని ఉన్న ఈ ప్రాంతానికి 27-28 వార్డులు మనం చూడటం జరిగింది. ఇక్కడ మనకి జోగుతులవారి వీధి, అదేవిధంగా మార్కండేయవారి వీధి, తిలక్ వీధి, సూర్యనారాయణపురం, అదే మహాకుంభాభిషేకం స్ట్రీట్స్ని మనం విజిట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మనకి లోతట్టు ప్రాంతంగా ఉన్నది. ఇక్కడ మనం ముఖ్యంగా కొన్ని విషయాలు మనం పరిశీలించడం జరిగింది. ఏంటంటే డ్రింకింగ్ వాటర్ మనకి చివరి ప్రాంతం అవడం వల్ల డ్రింకింగ్ వాటర్ మనం టెస్ట్ చేయడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ అంతా కూడా సక్రమంగా అవుతుందంటే ప్రజలంతా కూడా సక్రమంగా అవుతుంది అని మనకి చెప్పడం జరిగింది. ఇక్కడ ర్యాండమ్గా చెక్ చేయడం కూడా జరిగింది. వాటర్ అంతా ప్యూరిఫైడ్ వాటర్ వస్తుంది. అదేవిధంగా మనకి ఈ శానిటేషన్ విషయంలో మన సిబ్బంది సక్రమంగా వస్తున్నారు లేదని కూడా వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. సిబ్బంది అంతా కూడా సక్రమంగా వస్తున్నారు, వీలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఎక్కడ కూడా ఇబ్బంది చేయట్లేదు. మూడోది ఏంటంటే కొంతమంది ఇక్కడ మనకు ఒక 3 యజమానులు డ్రైన్ మీద కింద గుడ్డేసి ఇసుక చేశారు. దానివల్ల ఆ ఇసుక మన మ్యాన్ హోల్ నుంచి కిందకి వెళ్ళిపోయి డ్రైన్ కప్పబడిపోతుంది. దానివల్ల అటు ఉన్న డ్రైన్ వాటర్ అటు ఉండిపోతుంది, ఇటు ఉన్న వాటర్ డ్రైన్ అటు ఉండిపోతుంది. అట్లా చేయడం వల్ల ప్రాబ్లం వస్తుంది. కాబట్టి అట్లాంటి వరకు కూడా మనం మరి కొంత ఫైన్ కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఎవరు కూడా చేయొద్దని కోరుతున్నాం. అంటే మీరు తెలిసో తెలియక చేసిన పని వల్ల మొత్తం డ్రైన్ అయిపోతుంటే చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అట్లాగే ఎవరు చేయొద్దని మేము అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత మనకి ఈ ప్రాంతంలో మళ్ళీ నూతనంగా హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్న ఒక ఇంటి యజమాని గారు వారు బ్రిక్స్ అని పట్టుకొచ్చేసి మన రోడ్డు మీద పెట్టేశారు. అక్కడ అలా చేయకూడదు, దానికి కూడా ఫైన్ ఇవ్వడం జరిగింది. కొంతమంది మళ్ళీ ఇక్కడే ఈ ప్రాంతంలో ఐడెంటిఫై చేస్తే కొంతమంది మన కట్టెల పొయ్యి పట్టుకొచ్చి రోడ్డు మీద పెట్టి ఆమె వ్యాపారం చేస్తున్నారు. దానివల్ల 2 ప్రమాదాలు. ఒకటి, వెళ్తున్న పెడెస్ట్రియన్స్కి ఇబ్బంది, ఏమైనా పొరపాటున ఏ బండి పడి అట్లా చేస్తే ఎంత ఫైర్ అయ్యే ప్రమాదం ఉంది. అలా చేయొద్దని కూడా చెప్పి ఆ పొయ్యిని కూడా తీసేసి పక్కన పెడతాం జరుగుతుంది. సో ఇట్లాగా ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. ముఖ్యంగా కొంతమంది యూజ్ చేసిన ఈ ప్లాస్టిక్ వాటర్ ప్లాస్టిక్ కవర్స్ని, ప్లాస్టిక్ అన్ని కూడా డ్రైన్లో వేసేసారు. మనం డ్రైన్ అంతా క్లీన్ చేస్తున్నాం. దానివల్ల ఏంటంటే మనకి మొత్తం డ్రైన్ పూడిపోతుంది, పొల్యూషన్ కూడా ఏర్పడుతుంది. ఈ యూజ్ చేసిన ప్లాస్టిక్ బాటిల్ కానీ, ప్లాస్టిక్ కవర్స్ కానీ దహించి డ్రైన్లో వేయొద్దు. ఇంకొక బాటిల్స్ కూడా అవి కూడా రోడ్డు పైన అక్కడే వేసేస్తున్నారు. ఇది హైలీ
ఇబ్బందికరమైన విషయము. అలా చేయకూడదు, పబ్లిక్ని ఇబ్బంది పెట్టకూడదు. మీ యొక్క స్వేచ్ఛ కోసం పబ్లిక్ని ఎవరిని ఇబ్బంది పెట్టవద్దు. అది మీ అందరికీ ముఖ్యంగా మనవి చేస్తున్నాను. అదే స్ట్రీట్ లైట్ సంబంధించింది 2 కంప్లైంట్ చెప్పారు ఇక్కడ. నేను కొంచెం గాలి బాగా వేయడం వల్ల 2-3 చోట్ల లూజ్ కనెక్షన్ అవడం వల్ల స్ట్రీట్ లైట్లు 2-3 ఇబ్బంది పట్టినాయి. ఇప్పుడు మన ఇంజనీర్ ఇక్కడే ఉన్నారు. వారికి స్పాట్లో సాయంకాలం లాగా స్ట్రీట్ లైట్ వేసేస్తాం. సాయంకాలం లాగా సాయంకాలం ఇచ్చిపేసి వేసి వెలిగిస్తాం. సో మీకు అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తుందంటే, మన స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా అంతా విజిట్ చేస్తున్నాము. మీ పరిసర ప్రాంతాలని క్లీన్గా ఉంచండి. మీరు ఇంట్లో ఉంచుకోండి, వీధులు శుభ్రంగా ఉంచండి. మేము 80% కూడా 24 hours కూడా మీకు సర్వీస్ చేస్తాం మా సిబ్బంది ద్వారాగా. దయించి మరి ఈ డ్రైన్స్ విషయంలో కానీ, లేకుంటే ఈ ప్లాస్టిక్ని రోడ్డు మీద వేసేయడం కానీ, ఈ డ్రైన్లు వేయడం అది చాలా చాలా ఇబ్బంది పడుతుంది డ్రైన్స్కి. ఆ విధంగా చేయొద్దని మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మనకి కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఏమిటంటే, ఏదైతే వాల్ పోస్టులు ఉన్నాయో వాల్ పోస్టులు కానీ ఫ్లెక్సీలు కానీ దయించి రోడ్డు ప్రక్కన కానీ రోడ్డు ప్రక్కన కానీ డివైడర్స్ కానీ ఎంటగల పోల్స్ కానీ కట్టొద్దండి. మరి అది చాలా చాలా ప్రమాదము. ఎందుకంటే మీరు కట్టిన వాల్ పోస్ట్ని చూసుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న మోటార్ సైక్లిస్టు తప్పున పడిపోతే అతని ప్రాణానికి ఇబ్బంది. దట్టు అది పబ్లిక్ న్యూసెన్స్ కూడా వస్తుంది. కాబట్టి దయించి ఆ పబ్లిక్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేద్దండి, ఈ ఫ్లెక్సీలు కానీ అవి కానీ చేయవద్దని మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.